ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు గోల్డ్ది హై టైం మనకి ట్రెండ్ అవుతూ వస్తుంది, లైఫ్ టైంది ట్రెండ్ అవుతోంది కదా. సో ఈ టైంలో మనం గోల్డ్ రిలేటెడ్ మనకి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో ఉంది కదా, దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? సో గోల్డ్ రిలేటెడ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఓకే. సో వీటిని మల్టీ అసెట్ ఫండ్స్ అంటారు. ఓకే. సో అంటే మల్టిపుల్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అసలు ముందు గోల్డ్కి సపరేట్గా గోల్డ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. గోల్డ్ ఫండ్స్ సో అవి ఏంటంటే ప్యూర్ గోల్డ్ మీద బేస్ అయి ఉంటాయి. గోల్డ్ పెరుగుతుంటే అది పెరుగుతుంది, గోల్డ్ తగ్గితే అది తగ్గుతుంది. సో ఈ హైబ్రిడ్ ఫండ్స్లో మల్టీ అసెట్ ఫండ్స్ ఏంటంటే గోల్డ్తో పాటు డెట్, అంటే మనకి ఎఫ్డి లాంటివి, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టాక్స్, దాంతోపాటు ఈ గోల్డ్ అండ్ సిల్వర్, ఈ కమాడిటీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి ఈ హైబ్రిడ్ ఫండ్స్. సో గోల్డ్ ఇప్పుడు ఆల్ టైమ్ హై అయిందన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 years బ్యాక్ వెళ్దాం, 1965 ఆ టైంలో గోల్డ్ 70 రూపీస్ ఆడ్ ఉంది. అది అప్పటికి ఆల్ టైమ్ హై. నెక్స్ట్ ఒక డెకేడ్ తర్వాత వెళ్దాం, 70sలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2000 ఉంది. అది అప్పుడు ఆల్ టైమ్ హై. ఇంకో డెకేడ్ 80sలో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది, 4000 వచ్చేసి. ఒకవేళ 2000 ఆ టైంకి 2004 ఆ టైంలోకి వచ్చేసరికి 6000 ఉంది గోల్డ్. నెక్స్ట్ ఇంకో 10 years ఆగారు, 2015 28,000 అయింది. ఇప్పుడు 80,000కి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఆల్ టైమ్ హై అంటున్నారు అంటే ఇంకో 10 years తర్వాత నేను చూస్తే ఈ పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు చూసారు కదా. సో 500 నుంచి 2000 ఇంటూ 4 ఇంటూ 5 అలా పెరుగుతూనే ఉంటుంది గోల్డ్. అసలు గోల్డ్ ఎందుకు పెరుగుతుందో చూద్దాం. గోల్డ్ అనేది మెయిన్గా యుఎస్ డాలర్ యొక్క ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఎందుకంటే మన ఇండియాలో గోల్డ్ ప్రొడ్యూస్ అవ్వదు, ఎక్కడో కోలార్ గోల్డ్ మైన్స్ ఒకప్పుడు ప్రొడ్యూస్ అయ్యేది. బట్ కేజీఎఫ్ మూవీ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో బట్ ఇప్పుడైతే గోల్డ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు ఇండియాలో. కన్సంప్షన్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా మంది లేడీస్ ఆర్ గోల్డ్ మీద అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సో అది వాళ్ళకి ఆర్నమెంట్ ఫామ్ లో కన్జ్యూమ్ చేస్తూనే ఉంటారు. సో దాంతోపాటు ఈ కంపెనీస్ కూడా కొన్ని గోల్డ్ ఐటమ్ని కొంటూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్బీఐ గోల్డ్ ఉంటుంది. యాక్చువల్లీ డేటా తీసుకుంటే కనుక హౌస్ హోల్డ్ వాళ్ళు కొనేదానికన్నా ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువ కొంటాయి గోల్డ్ని. సో ఎందుకంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్గా ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. సో మన రూపీని తీసుకెళ్ళి వేరే చోట ఇవ్వాలంటే వాటి తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. బట్ గోల్డ్ యాక్సెప్ట్ చేస్తాడు. సో మనకి ఇంటర్నేషనల్ గా యాక్సెప్ట్ అయ్యాయి రెండు, ఒకటి డాలర్, రెండు గోల్డ్. సో డాలర్ ని గోల్డ్ ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. సో ప్రపంచంలో ఎక్కడ అనిశ్చితి వచ్చినా గానీ వీటికి డిమాండ్ పెరిగిపోతుంది. అండ్ ఈ గోల్డ్ కూడా డాలర్ ప్రైస్ తోనే, ఎందుకంటే ప్రపంచం మొత్తం చెల్లుబాటు అవుతుంది కాబట్టి దీంతోనే కొలుస్తారు. ఇప్పుడు ఆఫ్టర్ ట్రంప్ ఎఫెక్ట్ ఏముందంటే డాలర్ ఇస్తే స్ట్రాంగ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా గోల్డ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది, ఎందుకంటే మనకి డాలర్స్లోనే గోల్డ్ కొంటాం కాబట్టి. సో నెక్స్ట్ 10 years తర్వాత చూసినా కానీ గోల్డ్కి మనకి ఉన్న డిమాండ్ అయితే తగ్గదు. సో హౌస్ హోల్డ్స్లో ఉంటుంది, గ్లోబల్ మొత్తం యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్, మన సెంట్రల్ బ్యాంకే కాకపోయినా మిగతా సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటూనే ఉంటాయి. సో ఈ డిమాండ్స్ వల్ల గోల్డ్కి రేట్ అయితే ప్రెసెంట్ లాంగ్ టర్మ్లో పడదు, షార్ట్ టర్మ్లో పడచ్చు. సో 2012 నుంచి 17 is a classic example. సో గోల్డ్ అనేది ఆల్మోస్ట్ ఇట్ లాస్ట్ 20-30% ఆఫ్ ఇట్స్ వాల్యూ ఈ మధ్యలో. సో 28,000 దగ్గర మొదలైందో మళ్ళీ తిరిగి అదే 28,000 రావడానికి 5 years పట్టింది. బట్ మనకు లాంగ్ టర్మ్ లో చూసుకుంటే కనుక గోల్డ్ కి డిమాండ్ బాగానే ఉంటుంది. సో ఈ గోల్డ్ బేస్డ్ ఏ ఫండ్ అయినా కానీ మీకు లాంగ్ డ్యూరేషన్ 10 years అండ్ అబోవ్ ఉంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఫండ్స్ కూడా ఒక గోల్డ్ మీదే పెట్టు, సిల్వర్ మీద కూడా పెడతాయి. సో ఈ రీసెంట్ మార్కెట్ ఫాల్ లో గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కువ పెరిగింది. సో మనం ఏది ఒకదాని మీదే కొంటున్నాం అన్న అపోహలు అయితే ఉండకూడదు. సో ఈ మల్టీ అసెట్ ఫండ్స్ కాబట్టి హైబ్రిడ్ ఫండ్స్ ఒకదాని మీద ఎక్కువ ఫోకస్ చేయవు. సో అండ్ ఒకవేళ ఉన్నా కానీ సో 10% ఇస్తారు. సో మీ పోర్ట్ఫోలియోలో ఒక 10% లాస్లోకి వెళ్ళింది అనుకుందాం, మేబీ 10% ఒక 8%, 20% లాస్ అయినా కానీ 10 కాస్తే 8 అవుతుంది. మీ పోర్ట్ఫోలియోలో మేబీ లాస్ అయితే 1 or 2% లాస్ అవుతారు. అది కూడా మీకు మిగతా 2 asset classes రీబ్యాలెన్స్ చేసేస్తారు. సో ఎవరికైతే ఒక 6 years హారిజన్ ఉందో, టైం హారిజన్, సో ఎవరైతే డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ హైబ్రిడ్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. సో జనరల్గా ఇంకో ట్రెండ్ ఏంటంటే మార్కెట్ పడుతుంటే గోల్డ్ స్టెబిలైజ్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ పడుతుంది, సో గోల్డ్ అప్పుడు దానికి ఆపోజిట్గా బిహేవ్ చేయాలి. సో ఆల్ టైమ్ హై ఉన్నా కానీ మార్కెట్ డౌన్ ఉండటం వల్ల గోల్డ్కి స్టెబిలిటీ వస్తుంది అండ్ డాలర్ పెరుగుతుంది. నో ప్రాబ్లం, వీ కెన్ కంటిన్యూ టు ఇన్వెస్ట్, నో ప్రాబ్లం. అసలు వరీ ఏమ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు మీరు చూసుంటే కనుక గోల్డ్ మీద దిగుమతి సుంకాలు తీసేసిన తర్వాత చాలా బాగా పడిపోయింది గోల్డ్ మనకి.
బట్ ఈ గ్లోబల్ మార్కెట్ ఫ్యాక్టర్స్ వల్ల వెంటనే గోల్డ్కి డిమాండ్ పెరగడం వల్ల వీటన్నిటిని క్రాస్ చేసుకుని ఆల్ టైమ్ హైస్ మూవ్ అయింది. మీరు అలానే చూస్తూ ఉండండి, అది 1 lakh కూడా టచ్ అవుతుంది. సో మీరు వీటి కోసం గోల్డ్ పడుతుంది, వీటి ఏమి వేరే వస్తుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే కనుక యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. లేదు మీకు ఒక 7-8 years తర్వాత మీకు గోల్డ్ కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ ఏ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ గోల్డ్ ఫండ్. ఓకే, గోల్డ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే ప్యూర్ గోల్డ్ వాల్యూ బట్టే ఉంటాయి, రియాక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh ఆ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెడితే సో ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాడు ఒక 1 lakh ఫిజికల్ గోల్డ్ కొంటారు మీ తరపున. ఇంకో అడ్వాంటేజ్ అంటే వాడికి జిఎస్టీ ఉండదు. ఓకే, మీరు బైక్ గోల్డ్ కొనుక్కోవాలంటే 3% జిఎస్టీ కట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ కి జిఎస్టీ ఉండదు. సో వాడు ప్యూర్ గోల్డ్ బాంబే రేట్ లో కొనేస్తాడు. నెక్స్ట్ ఎప్పుడైతే గోల్డ్ సెల్ చేస్తాడో మళ్ళీ వాడికి జస్ట్ వాడి కమిషన్ మాత్రం అది కూడా 0.5%, 0.6% ఉంటుంది. అదే మీరు లాకర్లో పెట్టుకోవాలన్న దాని వాల్యూ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఫీజు అనేది. మీరు చిన్న మొత్తాల్లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవచ్చు, ఒకవేళ లాంగ్ టర్మ్ కావాల్సిన కొనుక్కోవచ్చు. ఎందుకంటే అండర్లైనింగ్ అసెట్ గోల్డ్ కాబట్టి అది పెరిగితే మీ అసెట్ వాల్యూ పెరుగుతుంది. మీకు కావాల్సి వచ్చినప్పుడు ఫిజికల్ గోల్డ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీ టైం డ్యూరేషన్ కనుక ఎక్కువ ఉంటే మీరు గోల్డే ఫైనల్గా కావాలంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్. లేదు మీరు ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తే కనుక జస్ట్ మీకు పోర్ట్ఫోలియోలో కొంచెం గోల్డ్ ఉండాలి అనుకుంటే కనుక ఈవెన్ గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై ఉన్నా కానీ యూ కెన్ గో ఫర్ ఎన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ విత్ గోల్డ్. సో ఏ మల్టీ అసెట్ ఫండ్ అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఒక మల్టీ అసెట్ ఫండ్ చెప్తాను, ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్. సో ఇది రికమెండేషన్ ఏం కాదు. సో ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్ ఇట్ హెస్ గివెన్ యూ 22% రిటర్న్స్ ఇన్ ద లాస్ట్ 20 years. సో ఫాల్ మాత్రం అంత లేదు. సో అంత 22% మిగతా ఈక్విటీ ఫండ్స్ ఇవ్వాలంటే వాటి వాలటిలిటీ అప్ అండ్ డౌన్ మార్కెట్లో చాలా పడ్డాయి. ఇవి ఏంటంటే ఈ గోల్డ్ ఇలాంటి కమాడిటీ సిల్వర్ ఉంచడం వల్ల ఈ ఫాల్ మార్కెట్లో ఇవి రైజ్ అవుతాయి కాబట్టి అంత ఎక్కువ పడలేదు. సో 22% అంటే ఎవ్రీ 4 years మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతూనే ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ రిస్క్ ఎక్స్పెక్ట్ చేయరు బట్ డీసెంట్ రిటర్న్ కావాలనుకున్నారో వాళ్ళందరూ ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఈవెన్ గోల్డ్ ఆల్ టైమ్ హై ఉన్నా కానీ మీకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ గోల్డ్ ఇంకా పెరగడానికే సూచిస్తున్నాయి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్స్ అండి.